ఆయన తగ్గడు ఈయన నెగ్గడు అన్నట్టు తయారైంది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరిస్థితి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చిన అల్టిమేటంతో పెద్దారెడ్డి తాడిపత్రిలోని సొంత ఇంట్లో అడుగు పెట్టలేకపోతున్నారు. హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చినా పోలీసుల నిస్సహాయత వ్యక్తం చేస్తుండటంతో ఇక పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టడం సాధ్యమేనా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు పెద్దారెడ్డి వేసిన వీరంగంతో వైసీపీ నేతలెవరూ ఆయనకు అండగా నిలవడం లేదంట. తాజాగా పెద్దారెడ్డి వస్తున్నారన్న ప్రచారంతో టీడీపీ శ్రేణులు అడ్డుకోవడానికి రెడీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారైంది అనంతపురం జిల్లా తాడిపత్రి యంత్రాంగం పరిస్థితి. తాడిపత్రి నియోజకవర్గం, అక్కడ రాజకీయ ఉద్రిక్తతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాట్లాడితే మంటలు, కేకేస్తే కొట్లాటలన్న రీతిలో అక్కడ రాజకీయాలు మారుతున్న కాలానికి విరుద్ధంగా ఫ్యాక్షన్ వాసనలతో నిండి ఉంటాయి. 2024 ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణలే అందుకు ఉదాహరణ. ఆ ఘర్షణల్లో ఎస్పీ, డీవైఎస్పీలతో పాటు పోలీస్ శాఖలో పలువురు అధికారులు, ఉన్నతాధికారులు సస్పెన్షన్ కు గురయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఘర్షణలతో 2 వర్గాలకు చెందిన వందలాది మందిపై కేసులతో పాటు రౌడీ షీట్లు కూడా నమోదయ్యాయి. దాదాపు 2 నెలల పాటు 2 పార్టీల కార్యకర్తలు రిమాండ్ నిమిత్తం జైల్లోనే మగ్గారు. కార్యకర్తలంతా జైల్లో ఉండగానే కౌంటింగ్ పూర్తి కావడం, కూటమి అధికారంలోకి రావడం, జైలుకు వెళ్లిన కార్యకర్తలకు బెయిల్ రావడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఇదే కేసులో కొన్ని నెలల తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, ఆయన కుమారులకు, అలాగే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ పెద్దారెడ్డికి తాడిపత్రికి వెళ్లేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. చాలా కాలంగా తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు పర్మిషన్ నిరాకరిస్తూ ఉండడంతో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టలేకపోయారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నేతలు ఏదో రకంగా పోరాటం చేస్తూ ఉంటే తాడిపత్రిలో మాత్రం కనీసం వెళ్లేందుకు కూడా అనుమతి తెచ్చుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులు పట్టుకుని పెద్దారెడ్డి జిల్లా పోలీస్ అధికారులను కలిసి తాడిపత్రికి మీరు చెప్పినప్పుడు వెళ్తానని అనుమతి కోరారు. కానీ పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెడితే ఊరుకునేది లేదని, అడుగు పెట్టనివ్వబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని వర్గీయులు అల్టిమేటం జారీ చేశారు. అక్కడి వాతావరణం చూసిన పోలీసులు పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్తే 2024 ఎన్నికల పరిస్థితులు రిపీట్ అయ్యే అవకాశముందని ఆయన పర్యటనకు బ్రేకులు వేశారు. హైకోర్టు ఆదేశాలు తెచ్చుకున్న తర్వాత మొదటిసారి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమవ్వగా ఎంపీపీ ఎన్నికలు, రాప్తాడులో జంట హత్యలు కారణంగా చూపిస్తూ బందోబస్తు కల్పించలేమంటూ పోలీసులు చేతులెత్తేశారు. ఇక మరోసారి తాడిపత్రికి వెళ్లేందుకు జిల్లా పోలీస్ అధికారులను అనుమతి కోరగా ఆ సమయంలో మహానాడు జరుగుతుందని, అప్పుడు కూడా అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత ప్రధానమంత్రి మోడీ పర్యటన అంటూ మరోసారి అనుమతించలేదు. ఆ క్రమంలో తాజాగా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దాంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మందికి పైగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ సమాచారం అందుకోగానే పోలీసులు పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులతో చర్చలు జరిపారు. చివరకు పెద్దారెడ్డి రావడం లేదని పోలీసులకు తెలియడంతో టీడీపీ శ్రేణులను జేసీ ఇంటి వద్ద నుంచి పంపించారు. ఈ పరిస్థితులపై పెద్దారెడ్డి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని, హైకోర్టు అనుమతించినా తనను సొంత సెగ్మెంట్లో అడుగు పెట్టనీయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను తాడిపత్రికి వెళ్లడం అసాధ్యమేనని నిర్భీతంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు పంపిస్తారు అనే నమ్మకం అయితే లేదు. ప్రభాకర్ రెడ్డి ఏది చెప్తే దాంట్లోనే నడుచుకుంటారు అధికారులు. ఇది ప్రజాస్వామ్యమా? పోలీస్ అధికారులు అయితే అందరికీ నీతులు చెప్తుంటారు. వాళ్ళకి దీని గురించి తెలుదా? ప్రజాస్వామ్య విలువలు దీని గురించి తెలుదా? వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తారంటే ఒక 20 రోజుల నుండి ప్రతి ఒక్కరిని స్టేషన్కి పిలిచేది, మీరు గ్రామంలో ఉండాకండి, మీరు గ్రామాలలో ఉన్నా, ఎక్కడన్నా టౌన్లో ఉన్నా, బజార్లలో తిరిగితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు కొడతారు, అందువల్ల మీరు ఊరు ఇడిచిపెట్టి పోండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభాకర్ రెడ్డి ఏది చేయాలనుకుంటే అది పోలీస్ అధికారుల గుండానే జరుగుతుంది.
ఇదంతా పెద్దారెడ్డి స్వయంకృతాపరాధమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్దారెడ్డి స్థానికంగా జేసీ ఫ్యామిలీపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళనకు సిద్ధమైతే పోలీసులతో అడ్డుకున్నారు. జేసీ ఇంట్లోకి వెళ్లి సోఫాలో కూర్చొని వచ్చి దర్పం ప్రదర్శించారు. టీడీపీ శ్రేణులను కేసులతో వేధించారు. అసలే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత ఫైర్ బ్రాండ్ వేరేగా చెప్పనవసరం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా గెలిచారు. ఆయన కొడుకు అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం ఉంది. దాంతో ఇప్పుడు ఆయన పెద్దారెడ్డికి చుక్కలు చూపిస్తున్నారంట. ఇలాంటి సిచ్యువేషన్ లో పెద్దారెడ్డికి బాసటగా స్థానిక వైసీపీ నాయకులెవరూ ముందుకు రావడం లేదంట. తాడిపత్రి పట్టణానికి వెళ్లడానికి న్యాయస్థానం నుండి అనుమతులు వచ్చి సుమారు 3 నెలలు కావస్తున్న పెద్దారెడ్డి అక్కడ అడుగు పెట్టలేకపోతున్నారు. పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తిరిగి అధికారంలోకి వచ్చినా రాకపోయినా ఫ్యాక్షన్ మొదలు పెడతారని జేసీ వర్గీయులకు పదే పదే వార్నింగ్లు ఇచ్చారు. ఇప్పుడు బేల చూపులు చూస్తూ మాట్లాడాల్సి వస్తుంది. ఇదంతా చూస్తూ ఖచ్చితంగా ఇది స్వయంకృతాపరాధమే అంటున్నారు. చూడాలి మరి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు ఎప్పుడు కరుణిస్తారు, ఆయన ఎప్పుడు సొంత ఇంటికి వెళ్తారు.